ఉప్పల్లోని ప్రైవేట్ స్కూల్లో చిన్నారిపై లైంగిక వేధింపులు. చిన్నారితో ఒక 9వ తరగతి విద్యార్థి అసభ్యంగా ప్రవర్తించాడు. పాఠశాలలో చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. 9వ తరగతి విద్యార్థికి టీసీ ఇచ్చి పంపించేసింది స్కూల్ మేనేజ్మెంట్. పేరెంట్స్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఉప్పల్లో జరిగింది ఘటన. ఉప్పల్లోని ఒక ప్రైవేట్ స్కూల్లో చిన్నారిపై లైంగిక వేధింపులు నమోదయ్యాయి. చిన్నారితో ఒక 9వ తరగతి విద్యార్థి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో పాఠశాలలోనే ఆందోళనకు దిగారు చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు. 9వ తరగతి విద్యార్థికి టీసీ ఇచ్చి పంపించేసింది స్కూల్ మేనేజ్మెంట్. అయితే పేరెంట్స్ ఫిర్యాదుతో పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఒక ప్రముఖ స్కూల్లో 2వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని మీద 9th క్లాస్ చదువుతున్నటువంటి ఒక మైనర్ బాలుడు అసభ్యకర ప్రవర్తన చేశాడు. ప్రస్తుతం మనం ఆ స్కూల్ దగ్గర ఉన్నాము. ఉదయం నుంచి కూడా ఇక్కడ ఆందోళన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి వారు ఆందోళన చేస్తూ ఉన్నారు. 2వ తరగతి చదువుతున్నటువంటి ఆ చిన్నారి క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు 9th క్లాస్కు చెందినటువంటి ఆ అబ్బాయి వెళ్ళి ఆ అమ్మాయిని అసభ్యకరంగా టచ్ చేయడంతో పాటుగా తాను ఇబ్బందికి గురి చేశాడని చెప్పేసి చెప్తూ ఉన్నారు. దీంతో ఆ చిన్నారి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. అనంతరం ఆమెని అంటే ఆ చిన్న పాప ఈ విషయాన్ని చెప్పిన తర్వాత స్కూల్ యాజమాన్యం ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రశ్నించేటటువంటి ప్రయత్నం చేయడంతో పాటుగా మిగిలినటువంటి పిల్లలకు కూడా ఎక్కడా సెక్యూర్ లేకుండా పోతుందని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు. గతంలో కూడా మనం చూసాము, ఏదైతే డిఏవి పబ్లిక్ స్కూల్లో జరిగినటువంటి ఘటన కూడా మనకు తెలిసిన విషయమే. అక్కడ కూడా ఇటువంటి ఈ యొక్క రేప్కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ జరగడంతో కూడా అక్కడ ఉన్నటువంటి వారి మీద కూడా అప్పుడు చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే తాజాగా ఈ ఘటనకు సంబంధించి మాత్రం కొంత సీరియస్గా ఉందని చెప్పుకోవచ్చు. ఒకవైపు తల్లిదండ్రులు కావచ్చు, అంతేకాకుండా విద్యార్థి సంఘాలు కావచ్చు ఆందోళన చేస్తున్నారు. సెక్యూర్ లేకుండా పోతుందని చెప్పేసి చెప్తున్నారు. ఒకసారి మాట్లాడిద్దాము. ఇక్కడ ప్రస్తుతం ఏఎస్ఎఫ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఈ ఘటన గురించి ఏం చెప్తారండి? మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి, 2వ తరగతి చదువుతున్న విద్యార్థి అమ్మాయిపై లైంగిక దాడి చేయడం దుర్మార్గం. లక్షల కొద్ది ఫీజులు వసూలు చేస్తున్న సోయి ఉంది తప్ప ఈ పాఠశాలలో విద్యార్థులకు రక్షణ కల్పించే పరిస్థితి ఈ పాఠశాలలో చూస్తూ ఉన్నాం. విద్యార్థిపై లైంగిక దాడులు జరుగుతూ ఉంటే యాజమాన్యం ఏం చేస్తుందని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఇంత పెద్ద సంఘటన జరిగి కూడా కొన్ని గంటల సమయం కాలుస్తున్నా కూడా విద్యాశాఖ అధికారులు ఎందుకు స్పందిస్తారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. వీళ్ళు ఇచ్చే లంచాలకు తొత్తులుగా మారి ఈరోజు విద్యాశాఖ అధికారులు వీళ్ళకి ప్రోత్సహిస్తారని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంత పెద్ద సంఘటన జరుగుతూ ఉన్నాయి కూడా యాజమాన్యంపై ఎందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే యాజమాన్యంపై క్రిమినల్ కేసు పెట్టి జైలు పెట్టాలని చెప్పి మేము ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైట్, విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాము. అయితే పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్న వారిని అక్కడి నుండి తరలిస్తున్నారు. ఉప్పల్లో జరిగింది ఘటన. ఉప్పల్ ప్రైవేట్ స్కూల్లో జరిగింది. ఒక చిన్నారిపై 9వ తరగతి విద్యార్థి లైంగిక వేధింపులకు గురి చేశాడు. దీంతో పాఠశాలలోనే చిన్నారి తల్లిదండ్రులు అలానే బంధువులు ఆందోళనకు దిగారు. వారితో పాటు విద్యార్థి సంఘాలు కూడా అక్కడికి చేరుకున్నారు, ఆందోళన నిర్వహించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అయితే అక్కడికి చేరుకున్న కొంతమంది మహిళా నేతలని మనం చూస్తున్నాము. వాళ్ళు కూడా ఆందోళనకు దిగారు. ఇలా ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరగడం పరిపాటిగా మారిందని, దీనికి ఒక అడ్డుకట్ట వేయకపోతే ఇకపై ఆడపిల్లలు స్కూల్కి కూడా వచ్చి చదువుకోలేని పరిస్థితి నెలకొంటుందని అక్కడి వారు అంటున్నారు. మరోవైపు విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్న దృశ్యాల్ని చూస్తున్నాం. ఆందోళన చేస్తున్న ఆందోళనకారులని పోలీసులు వెంటనే అక్కడి నుండి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ స్కూల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆందోళనతో ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అవడంతో పోలీసులు అక్కడ క్లియర్ చేసే
క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే ఆందోళనకారులను మరి ముఖ్యంగా చిన్న పాప బంధువులను తల్లిదండ్రులను అక్కడి నుండి మాట్లాడి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆ 9వ తరగతి స్టూడెంట్ని టీసీ ఇచ్చి పంపించేశారు. కానీ ఇలాంటి ఘటనలు ఇలానే కంటిన్యూ అవుతూ ఉంటే ఆడపిల్లలు స్కూల్కి వచ్చి చదువుకునేదెలా అని ప్రశ్నిస్తున్నారు విద్యార్థి సంఘాల నేతలు. పాఠశాలలో చిన్నారి తల్లిదండ్రులు బంధువులతో పాటు విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన నిర్వహిస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఎలాంటి ఇష్యూ వద్దు, కేసు కూడా నమోదు చేశాం కాబట్టి ఇప్పటికైతే ఆందోళన విరమించాలని పోలీసులు బంధువులు అలానే ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నేతలతో మాట్లాడుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఉప్పల్లోని ప్రైవేట్ స్కూల్ ముందు ఆందోళనకు దిగారు ఇట్లా విద్యార్థి సంఘాల నేతలు. ప్రైవేట్ స్కూల్లో ఒక చిన్నారిపై లైంగిక వేధింపులకు గురి చేశాడు ఒక 9వ తరగతి స్టూడెంట్. చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించాడు 9వ తరగతి విద్యార్థి. దీంతో పాఠశాలలోనే ఆందోళనకు దిగారు చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు. 9వ తరగతి విద్యార్థులకి స్కూల్ అయితే టీసీ ఇచ్చి పంపించేసింది. అలానే పేరెంట్స్ ఫిర్యాదుతో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. కానీ ఇలాంటి ఘటనలు ఎక్కడా జరగకుండా, పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ప్రతిరోజు ఇలాంటి వార్తలు వినాల్సి వస్తుంది. ఆడపిల్లలు స్కూల్కి వచ్చి ఎలా చదువుకుంటారంటూ విద్యార్థి సంఘం నాయకులు ఆ స్కూల్ ముందే ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు, ఆందోళన చేస్తూ ఉన్నారు. సో ఆందోళనకారులని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఆల్రెడీ కేసు కూడా నమోదు చేశాం కాబట్టి దీనిపై ఖచ్చితంగా దర్యాప్తు జరుపుతామంటున్నారు పోలీసులు. ఇలాంటి ఘటనలు జరగకుండా మరొకసారి చూసుకుంటామంటూ భరోసానైతే ఇస్తున్నారు. స్కూల్లోకి దూసుకువెళ్లారు ఆందోళనకారులు. అయితే పోలీసులు అక్కడ ట్రాఫిక్ జామ్ అవడం, మరోవైపు ఆందోళన ఇంకా కొనసాగడంతో ఆందోళనకారులని అక్కడి నుండి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే